ఎక్కడ పోయే అవసరం లేదు మాకు. ఎందుకంటే పోయిన నాయకులే, అంటే మా దగ్గర చాలా మంది సెకండ్ క్యాడర్ పోయింది. ఓకే. ఒక 10-15 మంది అక్కడ ఇక్కడ పోయారు. వాళ్ళే ఏడుస్తున్నారు ఈరోజు. కాంగ్రెస్ పార్టీలో దిక్కుతోచని పరిస్థితులు ఉన్నారు. వాళ్ళు పెద్ద నాయకులు, సెకండ్ క్యాడర్ కూడా అట్లే ఉంది. ఇక మేము పోయి చేసేది ఏముంది అక్కడ? ఓకే. ఈరోజు ప్రజలు తిరస్కరించారు కాంగ్రెస్ పార్టీ. ఈ 2 ఏళ్ల పాలనలోనే తిరస్కరించారు. అంటే ఏడ నచ్చుతలేదని ఒక విషయం మీకు, రేవంత్ రెడ్డి గారు ఇంత చిన్న వయసులో ముఖ్యమంత్రి అయ్యారని చెప్పేసి జీర్ణించుకోవట్లేదా? లేకపోతే ఏం తక్కువ చేసాం? సన్న బియ్యం కావచ్చు, ఇందిరమ్మ ఇల్లులు కావచ్చు, ఫ్రీ బస్సులు కావచ్చు, తర్వాత మహిళలకు వడ్డీ లేని రుణాలు కావచ్చు, ఇంకేం చేస్తున్నాం అంటే ప్రాజెక్టులు శంకుస్థాపనలు చేయడం కావచ్చు, అన్ని చేస్తూనే ఉంది కదా. మా నాయకులు ఎన్నోసార్లు చెప్పారు. మా నాయకుడు కేటీఆర్ గారు కూడా అసెంబ్లీ సాక్షిగా, రేవంత్ రెడ్డి గారు మీకు మంచి అవకాశం దొరికింది, మీరు చిన్న వయసులోనే ముఖ్యమంత్రి అయినరు, దానికి అభినందిస్తున్నాం మేము. మా నాయకుడు కేటీఆర్ గారు కూడా అసెంబ్లీ సాక్షిగా, రేవంత్ రెడ్డి గారు మీకు మంచి అవకాశం దొరికింది, మీరు చిన్న వయసులోనే ముఖ్యమంత్రి అయినరు, దానికి అభినందిస్తున్నాం మేము, సంతోషపడుతున్నాం. కానీ మీరు ఇచ్చిన హామీలు, ప్రజలకు మీరు ఏవైతే మాట ఇచ్చిండ్రో 420 హామీలు, 6 గ్యారంటీలు, ఇవి ఎక్కడ పోయినాయి? వీటి కోసమే మా పోరాటం తప్ప మాకు రేవంత్ రెడ్డి గారు నచ్చకనో ఇంకేదో నచ్చక కాదు. మేము కూడా సంతోషిస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు మా పక్క ప్రాంతం వాసిగా మేము కూడా నిజంగా సంతోషిస్తున్నాం. ఆయన ముఖ్యమంత్రి గారు ఆయన మేము సంతోషిస్తున్నాం. కానీ ప్రజల పక్షాన మేము ఉండాలి కదా. బీఆర్ఎస్ పార్టీ అనేది ప్రజల కోసం పుట్టిన పార్టీ, తెలంగాణ రాష్ట్ర అస్తిత్వం కోసం పుట్టిన పార్టీ. ఆ ప్రజల అస్తిత్వాన్నే ఈరోజు వీళ్ళు ఒక భంగపరిచే విధంగా ఉంటే ఖచ్చితంగా మేము కొట్లాడతాం. అసలు తెలంగాణ నమ్ముకుందే బీఆర్ఎస్